ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చదువు విడిచిపెట్టి ఆటో తోలాలనుకుంటాండదంటే వాళ్ళకి మా వల్ల ఇంత కష్టం వచ్చుండది. ఎట్టాగైనా ఆటో ఇప్పించాలా? ఊరుకోండి. ఊరుకోక్క. మీరా? చెప్పండి. అస్థికలు ఇవ్వటానికి వచ్చానమ్మా. ఇంటికి వెళ్తే ఎవరూ లేరు, ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఇచ్చి వెళ్దామని వచ్చాను. రజని, అమ్మా ఊరుకోమ్మా. హాస్పిటల్లో ఇలా ఏడిస్తే డాక్టర్ గారు ఊరుకోరు, మనల్ని ఇక్కడ కూడా ఉండనివ్వరు. అక్క ఊరుకో అక్క. అమ్మా ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా, మీరిలా ఏడవకూడదు. డాక్టర్ గారు చూస్తే మమ్మల్ని తిడతారు. మీరు పేషెంట్ ని చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి చూసి వచ్చేయండి. కార్తిక్, 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 అయ్యో కార్తిక్, 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 డాక్టర్, కార్తిక్, డాక్టర్, డాక్టర్, కార్తిక్, కార్తిక్, డాక్టర్ గారు ఎక్కడున్నారు? కార్తిక్ ఏమైందో తెలియట్లేదు, కొట్టుకుంటున్నాడు. డాక్టర్, కార్తిక్, డాక్టర్. మీరంతా ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళండి. డాక్టర్ గారు ఏమైంది? ఇప్పటి వరకు కోమాలో ఉండి కదలేని మనిషి ఒక్కసారిగా అలా అయిపోయాడేంటి? ఏమైంది తనకి? తనకేం కాలేదమ్మా,
అన్కాన్షియస్ స్టేట్లో కూడా మన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. తెలిసిన వాళ్ళ మాటలు అతని చెవిన పడినా, తెలిసిన వాళ్ళ కదలికలు అతని దగ్గరికి చేరినా ఆ ప్రభావంతో ఆ శరీరంలో అలాంటి మార్పులే వస్తాయి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు కోమాలోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శాశ్వతంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. సడన్ గా తనలో అంత మార్పు వచ్చిందంటే ఇబ్బంది ఏం లేదు కదా డాక్టర్? ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదమ్మా. కానీ అతను పూర్తిగా స్ప్రోలోకి వస్తే గానీ సిచ్యువేషన్ ఏంటనేది చెప్పలేం. మీరు మళ్ళీ అతన్ని డిస్టర్బ్ చేయకండి. అన్నయ్య కార్తిక్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. అన్నయ్య అస్థికలు తాకితేనే కార్తిక్ ఇంతలా రియాక్ట్ అయ్యాడంటే రేపు స్పృహలోకి వచ్చిన తర్వాత అన్నయ్య చనిపోయాడని తెలిస్తే కార్తిక్ తట్టుకోగలుగుతాడా? అన్నయ్య లేడు అన్న నిజాన్ని రేపు కార్తిక్ ఎలా చెప్పాలి? చెప్తే తన పరిస్థితి ఏంటి? రేయ్, యాక్సిడెంట్ చేసి అలా ఎలా వదిలేసి వెళ్ళావురా? 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మా అన్నయ్య బ్రతికేవాడంట. యాక్సిడెంట్ అయిన ఆటో బయట ఉంది కదా, ఆ ఆటో కావాలంట. వాళ్ళు బ్రతకడానికి ఆ ఆటోనే ఆధారమంట. ఏదో ఒకటి చేసి ఆ పాప ఆటో ఆ పాపకి ఇప్పించాలా? బాబాయ్, బాబాయ్, ఏంటబ్బాయ్? నిన్న పాప వచ్చి ఆటో అడుగుండదన్నావు కదా, పాపం ఎంత కష్టంతో అడుగుండదో. ఆటో ఆ పాపకి ఇప్పించు బాబాయ్. లేదు చిరు, యాక్సిడెంట్ కేసుల్లో అంత తొందరగా బళ్ళు బయటికి రావు. నిజం చెప్పాలంటే అస్సలు రావు. ఏదో ఒక దారి ఉంటాదిలే, చూడు బాబాయ్. రూల్స్ ఒప్పుకో బాబు. ఏదైనా అవకాశం ఉంటే నేనే చేసేవాడిని కదా. బాబాయ్, చెడ్డ పని చేసేటోడు చెడ్డ పనులు చేసుకుంటూనే పోతుంటాడు. వాళ్ళని ఆపడానికి మాత్రం మీ రూల్స్ పనికిరావు. ఒక మంచి పని చేయడానికి మాత్రం మీ రూల్స్ అడ్డం వస్తాండాయా? మా చేతిలో ఏముంటుంది చెప్పు? కానిస్టేబుల్గా ఆలోచిస్తే నీ చేతిలో ఏం ఉండదు. కానీ ఒక మంచి మనిషిగా ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతావు బాబాయ్. నా మాటిని ఎట్టగొట్ట చేసి ఆ పాపకు ఆటో ఇప్పించు. దానికి ఏమైనా ఖర్చులు అవుతాయంటే దుడ్డు నేనిస్తానులే. లాయర్లతో మాట్లాడతావు, మీ పై ఆఫీసర్లతో మాట్లాడతావు, మాట్లాడి నాకు ఈ పని చేసి పెట్టు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. బాబాయ్,